మా పార్టీలో ఉంటే దళిత బంధు అంటున్నారు, మా పార్టీలో ఉంటే బీసీ బంధు అంటున్నారు, మా పార్టీలో ఉంటే మైనారిటీ బంధు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం వాళ్ళు ఎంబడున్న 10 మంది కన్నా ఇస్తా ఉన్నారా? మొక్కుబడికి ఒక గ్రామంలో 400 కడుపుంటే ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. హరీష్ రావు నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు. ఎవడు అబ్బసొమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వీరి కుటుంబాలు బాగుపడ్డాయి, వీరి ఆస్తులు పెరిగాయి, లక్షలాది కోట్లకు ఎదిగిపోయారు. ఇవాళ ఇతర రాష్ట్రాలకు పంపించే స్థాయిలో వీరు ఎదిగిపోయారు, వీరి కుటుంబాలు ఎదిగిపోయాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. హరీష్ రావు శని ఇంకా నెల లోపల మన మెదక్ జిల్లాకు వదలనుంది. ఉన్న కార్యాలయాలన్నీ కూడా సిద్దిపేటకు తరలించారు. పోస్ట్ ఆఫీసు నామమాత్రానికే ఇక్కడ ఉంది. ఎక్కడైతే పోచంరాల్లో ఫారెస్ట్ పార్క్ లో 100 జింకలు అవి కూడా సిద్దిపేటకు తరలించారు. ఎవడు అబ్బసొమ్మని అడుగుతా ఉన్నా. ఇవాళ శనిలా పట్టుకున్నాడు మనను, మెదక్లోనే కూర్చుంటాడు, సిగ్గు శరం లేకుండా నాయకులను కొంటున్నాడు, కోట్ల రూపాయలు ఇచ్చి నాయకులను కొంటున్నాడు. ఆడ మల్కాజ్గిరిలా ఒక టోపీ మాస్టర్ను తెచ్చి, మల్లారెడ్డి అల్లుని తెచ్చి కూర్చుండబెట్టి మొత్తం మేడ్చల్ను దోసుకుంటూ ఇలా మల్కాజ్గిరిని దోసుకుంటారు, ఈడ మెదక్ జిల్లాను దోసుకున్నారు. ఇవి గమనించాలా. ఒక్కొక్క నాయకునికి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. అవసరమా? ఓ మంచి పనులు చేయమంటున్నా. గ్రామంలో ఎవరైనా హాస్పిటల్లో పడితే బీదవారు తింటందుకు తిండి లేకున్నా ఉన్నాయని అమ్ముకొని హాస్పిటల్కి పెడుతున్నారు. మరి అదే హరీష్ రావు అవే డబ్బులు వీళ్ళకి చేస్తే కాదా? ఇలా కోట్లాది రూపాయలు నాయకులు కొంటే నాయకులు చెప్తే వీళ్ళు ప్రజలు ఇంటరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా.